పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అతి తీవ్ర తుపాను వర్ద తమిళనాడులో ఉత్తర కోస్తా జిల్లాల్ని ఒడికిస్తోంది. చెన్నై సహా తిరువల్లూరు, కాంచీపురం జిల్లాల్లో వేగవంతమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్తో పాటు సైన్యాన్ని సిద్ధంగా ఉంచారు. నౌకాదళం, వైమానిక దళం అప్రమత్తంగా ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్ని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చెన్నై సహా కొన్ని చోట్ల 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది. చెన్నై విమానాశ్రయ రన్వేను తాత్కాలికంగా మూసివేసిన అధికారులు చెన్నై వచ్చే విమానాల్ని బెంగళూరు, హైదరాబాద్కు మళ్లిస్తున్నారు. వర్దా తుపాను తీరం దాటేందుకు చెన్నై దగ్గరకు దూసుకొస్తోంది. దీని ప్రభావంతో చెన్నైలో వర్షాలు కురుస్తున్నాయి. తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాస్ ను అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతం చెన్నైలో పరిస్థితి ఎలా ఉంది? వర్దా తుపాను చెన్నైకి 87 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో చెన్నై తీరానికి దగ్గరగా ఉండడంతో చెన్నైలో ఈ వర్షం ఈదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షం కురుస్తూ ఉంది. పలు చోట్ల చెట్లు రోడ్లపై విరిగిపడ్డాయి. దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. యుద్ధ ప్రాతిపదికన ట్రాఫిక్ ను తొలగించే ఏర్పాట్లను ప్రభుత్వ యంత్రాంగం చేస్తోంది. అలాగే పల్లపు ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. ఈపాటికే 30 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఆ కేంద్రాల్లో ప్రజలను తరలించి వారికి ఆహారం, తాగునీరు, వైద్యం తదితర ఏర్పాట్లు అధికార యంత్రాంగం చేసింది. అదేవిధంగా ఇంకా 176 కేంద్రాలను ప్రభుత్వం సిద్ధంగా ఉంచింది. ఆ కేంద్రాలకు తరలించే ఏర్పాట్లను కూడా ప్రభుత్వ యంత్రాంగం చేస్తోంది. పోతే చెన్నై విమానాశ్రయం అత్యంత చీకటిగా ఉండడంతో, రన్వే పైకి నీరు వచ్చి చేరడంతో చెన్నై విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. చెన్నై విమానాశ్రయానికి వచ్చే 25 విమానాలు 17 జాతీయ మరియు 8 అంతర్జాతీయ విమానాశ్రయాలు హైదరాబాద్, బెంగళూరు, తిరువనంతపురంకు దారి మళ్లించారు. ధన్యవాదాలు శ్రీనివాస్.